గ్రూప్ 1 నియామకం కోసం ఎంతో కాలంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నా నిరీక్షణకు తెరపడనుంది. రేపు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెలువడనుంది. ఇక జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వులో ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు. గత 2 నెలలుగా అభ్యర్థులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పలు అభ్యంతరాలను పేర్కొంటూ పరీక్షలు రద్దు చేయాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ల విచారణ జరుగుతుండగా గ్రూప్ 1 నియామకాలు చేపట్టాలని మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై పలుమార్లు సుదీర్ఘంగా విచారణలు జరిగాయి. నేటి తీర్పుతో ఉత్కంఠకు తెరపడనుంది. గ్రూప్ 1 నియామకం కోసం ఎంతో కాలంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడనుంది. రేపు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెలువడనుంది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు. గత 2 నెలలుగా అభ్యర్థులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పలు అభ్యంతరాలను పేర్కొంటూ పరీక్షలు రద్దు చేయాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణ జరుగుతుండగా గ్రూప్ 1 నియామకాలు చేపట్టాలని మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై పలుమార్లు సుదీర్ఘంగా విచారణలు జరిగాయి. రేపటితో ఈ తీర్పుకు ఉత్కంఠకు తెరపడనుంది. గ్రూప్ 1 నియామకం కోసం ఎంతో కాలంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడనుంది. రేపు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెలువడనుంది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వులో ఉంచుతూ ఆదేశాలను జారీ చేశారు. గత 2 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పలు అభ్యంతరాలను పేర్కొంటూ పరీక్షలు రద్దు చేయాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణ జరుగుతుండగా గ్రూప్ 1 నియామకాలకు చేపట్టాలని మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు పిటిషన్లను దాఖలు చేశారు. పిటిషన్లపై పలుమార్లు సుదీర్ఘంగా విచారణలు జరిగాయి. రేపటి తీర్పుతో ఉత్కంఠకు తెరపడనుంది.